హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు శృతి అండ్ ఈ రోజు వీడియోలో నేను నా రెజ్యూమే మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఫర్ దోస్ ఆఫ్ యూ హూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, వెల్కమ్. ఐఎమ్ Shruti. I'm a 2023 computer science engineering graduate from IIT Indore. Post that I worked at Goldman Sachs for around 1.5 years and then I switched. Currently I work at Google as software engineer. So that is about me. And na channel lo already there are videos about DSA preparation, and also I shared my interview experiences with Goldman Sachs and also Google. Na last video, which is my Google interview experience, it went really well, and ఆ వీడియో కింద నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. అండ్ ఆ కామెంట్స్లో నన్ను వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్డ్ క్వశ్చన్ ఇస్ టు షేర్ మై రెజ్యూమే, అండ్ ఈ వీడియోలో నేను అది చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్లీ రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, మనం ఏ జాబ్కి అప్లై చేయాలి అన్నా. అండ్ ఎవరైనా మీ రెజ్యూమే చూస్తే దే షుడ్ బి ఏబుల్ టు టెల్ అబౌట్ ఆల్ యువర్ స్కిల్స్ అండ్ క్యాపబిలిటీస్. అంత నీట్గా కన్సైజ్గా మీరు మీ రెజ్యూమేని తయారు చేయాలి. సో జనరలీ రెజ్యూమేస్ విషయానికి వస్తే ఇట్ ఈస్ జనరలీ ప్రిఫర్డ్ దట్ వీ హ్యావ్ 1 page రెజ్యూమే. ఎస్పెషల్లీ మీరు ఫ్రెషర్ ఆర్ లెస్ దెన్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే 1 page రెజ్యూమేస్ ఆర్ ప్రిఫర్డ్. అలా కాకుండా మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు, ఆ డీటెయిల్స్ అన్నీ రెజ్యూమేలో పెట్టాలి అండ్ 1 page ఈజ్ నాట్ సఫిషియంట్ అంటే దెన్ ఇట్ ఈస్ ఫైన్ టు గో లిటిల్ ఓవర్ 1 page, బట్ 1 page ఈజ్ ద స్టాండర్డ్. దాని తర్వాత సెకండ్ థింగ్ ఇస్, రెజ్యూమేలో మనం మన డీటెయిల్స్ పాయింట్స్ పెట్టి 1 by 1 రాసుకుంటూ వెళ్ళిపోము. మనం జనరలీ మన గురించి డీటెయిల్స్ అన్నీ వీ డివైడ్ ఇట్ ఇంటూ సెక్షన్స్, అండ్ ఆ సెక్షన్స్ కింద వీ రైట్ ద ఇన్ఫర్మేషన్. సో మన ఎడ్యుకేషన్ కోసం ఒక సెక్షన్ పెడతాం, ఎక్స్పీరియన్స్ కోసం ఒక సెక్షన్ పెడతాం, ప్రాజెక్ట్స్ కోసం ఒకటి, మనకు వచ్చిన టెక్నికల్ స్కిల్స్ కోసం ఒక సెక్షన్, ఎనీ అచీవ్మెంట్స్ ఉంటే దానికోసము, ఎనీ కోర్సెస్, సర్టిఫికేట్స్, అట్లా బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ క్యూరేట్ యువర్ సెక్షన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇంకా సెకండ్ థింగ్ రెండు మంచిగా అవ్వాలి అంటే దట్ ఈస్ ఒక రెజ్యూమే 1 page టెంప్లెట్ ఉండి అన్ని సెక్షన్స్ ప్రాపర్గా సెగ్రిగేషన్ ఉండి నీట్గా అందులో ఫిల్ చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ రెజ్యూమే. సో జనరలీ మనం చూస్ చేసుకునే రెజ్యూమ్స్ పెద్దగా ఏదో పేజీలు ఉండి, డిజైన్స్ ఉండి, కలర్ఫుల్గా ఉండి, ఎక్కువ స్పేసింగ్ ఉండి, మంచి ఫార్మాటింగ్ లేకపోతే ఇట్ డజంట్ లుక్ ప్రొఫెషనల్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు చూజ్ అ పర్ఫెక్ట్ టెంప్లెట్ టు బిల్డ్ యువర్ రెజ్యూమే. దానికోసం నేను కింద డిస్క్రిప్షన్లో కొన్ని టెంప్లెట్స్, రెజ్యూమే టెంప్లెట్స్ ఇస్తున్నాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో అండ్ చెక్ దెమ్ అవుట్. అండ్ ఆల్సో ఐఎమ్ స్పెసిఫిక్లీ పిన్నింగ్ మై టెంప్లెట్ విచ్ ఐ యూజ్డ్ టు బిల్డ్ మై రెజ్యూమే. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ రెజ్యూమేస్ ఇన్ జనరల్. ఇప్పుడు దిస్ ఫైనల్ పార్ట్ ఈస్, ఇప్పుడు మనము బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ మనము మన రెజ్యూమేలో ఏమేమి సెక్షన్స్ మెన్షన్ చేయాలి అండ్ ఆ సెక్షన్లో హౌ టు ప్రాపర్లీ అండ్ కన్సైజ్లీ ఫిల్ ద ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. దీనికోసం నేను నా రెజ్యూమే చూపిస్తూ నేను ఏమేమి సెక్షన్స్ పెట్టాను అండ్ ఆ సెక్షన్లో హౌ డిడ్ ఐ ఫిల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ మీరు ఎలాంటి సెక్షన్ పెట్టొచ్చు అండ్ హౌ కెన్ యూ ప్రాపర్లీ వర్డ్ థింగ్స్ అండ్ పుట్ ద పాయింట్స్ ఇన్సైడ్ దోస్ సెక్షన్స్ అనేది చూద్దాం. Now let's go check that. So yeah, this is my resume and this is the exact resume which I shared with my Google recruiter, and is the standard 1 page template which I've used. So now we'll go through each and every section of this resume. So meer chuste I have horizontal division of each section and అందులో I have the details. So first on the top I have my name, phone number, email address and some details about me. రైట్. సో మీరు రెజ్యూమేలో మెన్షన్ చేసే ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ మేక్ ష్యూర్ దే ఆర్ యాక్టివ్, బికాజ్ రిక్రూటర్ విల్ ట్రై టు రీచ్ అవుట్ టు యూ వయా ద సేమ్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ దట్ యూ ప్రొవైడ్ ఇన్ యువర్ రెజ్యూమే. కాబట్టి అవి మీరు యాక్టివ్గా వాడుతున్న డీటెయిల్సే ఇవ్వండి. అండ్ ఆల్సో ఐవ్ అటాచ్డ్ మై లింక్డ్ఇన్ ఐడి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే లింక్డ్ఇన్లో మనము చాలా చిన్న ప్రాజెక్ట్స్ చేసిన, చిన్న విన్స్ ఆర్ ఎనీ కమ్యూనిటీ థింగ్స్ దట్ యు డూ, ఎనీ కొలాబరేషన్స్, అవన్నీ మనం లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ ఉంటాం జనరల్గా. అండ్ ఆల్సో ఇట్స్ లైక్ యూ కెన్ పోస్ట్ ఎనీ అమౌంట్ ఆఫ్ డేటా. కానీ రెజ్యూమేలో వీ ఆల్వేస్ ట్రై టు రెస్ట్రిక్ట్ ద ఇన్ఫర్మేషన్ టు 1 page. కాబట్టి మనం రెజ్యూమేలో అన్ని డీటెయిల్స్ చూపించలేము కొన్నిసార్లు, బట్ లింక్డ్ఇన్లో అలా కాదు. కాబట్టి you can mention everything on your LinkedIn, and కొన్నిసార్లు the recruiter can go and check your LinkedIn profile and there you can show everything that you want to show her which is not there in your resume. So try to make use of that. దాని తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్ వీ హ్యావ్ అవర్ ఎడ్యుకేషన్ సెక్షన్ విచ్ ఇస్ ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ అగైన్ మనం ఏ సెక్షన్లో అయినా డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు వీ షుడ్ ఆల్వేస్ ఫిల్ దెమ్ ఇన్ ద క్రోనలాజికల్ ఆర్డర్. అంటే లేటెస్ట్ వన్ షుడ్ బి ఎట్ ద టాప్ అండ్ ద ఓల్డెస్ట్ వన్ ఇట్ షుడ్ బి ఎట్ ద బాటమ్. సో ఐ హ్యావ్ మై బీటెక్, ఇంటర్ అండ్ 10th థింగ్ హియర్. ఏ కాలేజ్లో చదివారు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు అండ్ ఎంత గ్రేడ్ వచ్చింది, సింపుల్.
సో దాని తర్వాత ఐ హ్యావ్ మై ఎక్స్పీరియన్స్ సెక్షన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. సో అండ్ ఎక్స్పీరియన్స్ సెక్షన్ అందరికీ ఉండాలి అని మ్యాండేటరీ ఏం లేదు. వెన్ ఐ వాస్ ఫ్రెషర్ అండ్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, ఐ డిడెంట్ హ్యావ్ దట్ సెక్షన్ ఓన్లీ. సో ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే ఇట్స్ ఫైన్ టు నాట్ హ్యావ్ దిస్ సెక్షన్. ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ కీప్ దిస్ సెక్షన్. బట్ మీకు చిన్న ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ, ఏదైనా చిన్న ప్రాజెక్ట్ మీద ఏదైనా బయట టీమ్తో కానీ ఏదైనా క్లబ్తో కానీ కొలాబరేట్ అయ్యి ఇఫ్ యూ వర్క్డ్ ఆన్ సంథింగ్, ప్లీజ్ డూ మెన్షన్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. సో అది చిన్నది కదా, అది ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ అవ్వదేమో అని పెట్టకండి. మీరు జస్ట్ 1 month చేసినా, ఏదైనా ప్రాజెక్ట్ మీద చేసినా ఫర్ సమ్ ఆర్గనైజేషన్ ఆర్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ యువర్ పర్సనల్ ప్రాజెక్ట్, దెన్ యూ కెన్ మెన్షన్ ఇట్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ సెక్షన్ అనమాట. సో నౌ కమింగ్ టు మై ఎక్స్పీరియన్స్ సెక్షన్, యాజ్ ఐ టోల్డ్ ఐ వర్క్డ్ అట్ గోల్డ్మన్ సాక్స్ ప్రీవియస్లీ. సో అది పెట్టాను. సో అందులో ఫస్ట్ థింగ్ వుడ్ బి మీ రోల్ ఏంటి ప్రీవియస్ కంపెనీలో, ఆ కంపెనీ పేరేంటి, 2 simple డీటెయిల్స్. దాని తర్వాత ఆన్ ద రైట్ ఐ హ్యావ్ మై డ్యూరేషన్ ఇన్ ద కంపెనీ. సో నేను రిక్రూటర్కి నా రెజ్యూమే పంపించేటప్పుడు ఐ వాజ్ స్టిల్ వర్కింగ్ ఎట్ గోల్డ్మన్ సాక్స్, కాబట్టి ఐ పుట్ July to present అని. దాని కింద అది ఇట్స్ అప్ టు యూ, బట్ ఐ హ్యావ్ మెన్షన్డ్ ద నేమ్ ఆఫ్ ద టీమ్ దట్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్. గోల్డ్మన్ సాక్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆ టీం పేరు పెట్టాను అనమాట. దాని తర్వాత మీరు చూస్తే దాని కింద ఐ హ్యావ్ 3 major points. సో జనరలీ మనము ఏదైనా కంపెనీలో వర్క్ చేసేటప్పుడు వీ వర్క్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? సో అందులో ఐ వుడ్ సజెస్ట్ పిక్ top 3 or 4 things వేర్ యూ కంట్రిబ్యూటెడ్ ద మోస్ట్ ఆర్ హ్యాడ్ ద మోస్ట్ ఇంపాక్ట్. అలాంటివి పిక్ చేసుకొని దాని గురించి ఒక 1 pointలో నీట్గా రాసి పెట్టండి అనమాట. సో ద స్టాండర్డ్ ఫ్లో దట్ యూ కెన్ ఫాలో ఇస్ అసలు మీరు దేని మీద వర్క్ చేశారు అండ్ ఆ వర్క్ చేసిన దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అయింది ఆర్ హౌ డిడ్ ఇట్ హెల్ప్ ద టీమ్ అన్నట్టు రాస్తే చాలు. అండ్ అట్లని ఇట్స్ నాట్ ఎ హార్డ్ రూల్ టు రైట్ ద ఇంపాక్ట్ ఆఫ్ యువర్ వర్క్, బట్ ఇట్ ఈస్ జనరలీ అ బెటర్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ యూ వర్క్డ్ ఆన్. సో అది అండ్ అలా నేను నా 3 major contributions ఎట్ గోల్డ్మన్ సాక్స్ని పిక్ చేసుకొని 3 points లాగా మెన్షన్ చేశాను అనమాట. దాని తర్వాత జనరలీ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ 4th pointలో యూ కెన్ మెన్షన్ అబౌట్ ఆల్ ద టెక్నాలజీస్ అండ్ ద టెక్ స్టాక్ that you've used during your time in that company. So నేను వర్క్ చేసిన కంపెనీ గోల్డ్మన్ సాక్స్లో when I was working, I worked on very internal tools and technologies. నేను వర్క్ చేసిన లాంగ్వేజ్ కూడా ఇట్స్ అ ప్రొప్రియేటరీ లెగసీ లాంగ్వేజ్ విత్ ఇన్ గోల్డ్మన్ సాక్స్. బయట ఎవరికి ఆ లాంగ్వేజ్ గురించి తెలియదు, అందుకోసం పెట్టినా పెద్ద యూజ్ ఉండదని నేను ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు. బట్ యూ కెన్ ఆల్వేస్ మెన్షన్, you should actually mention the tech stack that you've used during your time in that company in the last point. So ala you can complete your experience section. Then tarvata I also had an internship experience during my 3rd year summer at same Goldman Sachs. Appudu నేను just 2 months పని చేసా అక్కడ. But 2 months లో I did not work on any major project. చిన్న POC మీద వర్క్ చేసా కాబట్టి ఒక సింపుల్ 1 lineలో I've completed it. So that is all about my experience section. And the next section is projects. Projects is one of the most important sections. It has very high impact on your chances of getting shortlisted anamata. So firstly, even before going and filling that section in your resume, ఒకసారి వెళ్ళి మీ దగ్గర ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయో చూడండి. అండ్ ఆల్సో గో అండ్ ట్రై టు రీడ్ ద జాబ్ డిస్క్రిప్షన్ దట్ యూఆర్ అప్లయింగ్ ఫర్. అందులో వాళ్ళు అడుగుతున్న టెక్నాలజీస్ మీద మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా అని చూడండి. ఉంటే ఆ ప్రాజెక్ట్ని హైలైట్ చేయడానికి ట్రై చేయండి. అలా కాకుండా మీకు కొన్ని సెట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉండి అవన్నీ మీరు పెడదాం అనుకుంటే రెజ్యూమేలో, దట్ ఈస్ ఆల్సో ఫైన్. Now if you see my project section, అందులో నేను 3 main projects పెట్టాను అనమాట. I have couple more projects, but I felt these 3 would look nice on my resume, కాబట్టి ఈ 3 projects పెట్టాను. అందులో ఈచ్ ప్రాజెక్ట్కి వెళ్ళి చూద్దాం మనం నేను ఎలా రాశాను. సో ఫస్ట్ ఇఫ్ యూ సీ ఆ ప్రాజెక్ట్ పేరేంటి అని రాశాను, అండ్ దాని కింద అది ఏ డొమైన్ ప్రాజెక్ట్ అని రాశాను. సో ఫస్ట్లీ ఐ హ్యావ్ సైన్ లాంగ్వేజ్ డిటెక్షన్, సో ఇట్ ఈస్ అండర్ ML, సో ML ప్రాజెక్ట్ అని రాశాను. దాని తర్వాత టువర్డ్స్ ద అదర్ సైడ్ ఐ రోట్ ద టైమ్ పీరియడ్ విచ్ ఐ వర్క్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అది కంప్లీట్లీ ఆప్షనల్, అది పెట్టకపోయినా పర్లేదు, నేను జస్ట్ అలా పెట్టాను. దాని కింద ఐ గేవ్ ద గిట్హబ్ లింక్ టు దట్ ప్రాజెక్ట్. సో పక్కా మనం చేయాల్సిన ఒక పని ఏంటంటే, ఏ ప్రాజెక్ట్ మనం రెజ్యూమేలో మెన్షన్ చేసినా కానీ ఒక గిట్హబ్లో ఒక ప్రొఫైల్ తయారు చేసుకొని అందులో మనం చేసిన ప్రాజెక్ట్ అప్లోడ్ చేసి ఆ రెపాజిటరీ లింక్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, బట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ టు హ్యావ్ ఆన్ యువర్ రెజ్యూమే. ఇలా కాకుండా సమ్టైమ్స్ యూ కెన్ ఈవెన్ హోస్ట్ యువర్ ప్రాజెక్ట్ సమ్వేర్ అండ్ దాని లైవ్ లింక్ కూడా ఇవ్వచ్చు. దట్ ఈస్ ఆల్సో సంథింగ్ విచ్ ఈస్ రియలీ ఇంప్రెసివ్ అనమాట ఇన్ ద రెజ్యూమే. సో దట్ ఈస్ వన్ థింగ్. దాని తర్వాత I have like 2 points where I explained about my project. First point is about అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్లో మనం ఏం చేసాం, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయా మన ప్రాజెక్ట్లో, అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్,
రైట్. దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ ఏం వాడి చేసాం, వాట్ ఇస్ ద టెక్ స్టాక్ దట్ ఐవ్ యూస్ టు బిల్డ్ ద ప్రాజెక్ట్. 2 సింపుల్ స్టెప్స్. అలా కాకుండా సమ్టైమ్స్ ఇఫ్ యూ థింక్ మీ ప్రాజెక్ట్లో ఏదైనా యూనిక్ ఫ్యాక్టర్ ఉందనుకోండి, ఉంది అని మీకు అనిపిస్తుంది అనుకోండి, ఇట్ ఈస్ వెరీ గుడ్ టు మెన్షన్ దట్ ఆల్సో. ఇట్స్ ఆల్వేస్ నైస్ టు మెన్షన్ వాట్ ఈస్ న్యూ ఆర్ వాట్ ఈస్ యూనిక్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్. అది కూడా ఒక పాయింట్ లాగా మెన్షన్ చేయొచ్చు. అండ్ సేమ్ అదే ఆర్డర్లో నేను రెస్ట్ ప్రాజెక్ట్స్ కూడా పెట్టాను. ప్రాజెక్ట్ నేమ్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. అండ్ దెన్ ఆ ప్రాజెక్ట్లో అసలు మేము ఏం చేసాం, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి మా ప్రాజెక్ట్లో, అండ్ ఏది వాది చేసా ఆ ప్రాజెక్ట్. సో అలా 2 సింపుల్ స్టెప్స్లో ఐ రోట్ ఆల్ మై ప్రాజెక్ట్స్. అండ్ ఇది కాకుండా కొన్నిసార్లు నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని రెజ్యూమేస్లో దే ట్రై టు ఆల్సో రైట్ ద ఇంపాక్ట్ దర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ సమ్ పీపుల్. సో ఎలా అంటే ఒకవేళ మీరు చేసిన ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్, ఒక టీమ్తో కొలాబరేట్ అయ్యి చేశారు అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బీయింగ్ యూజ్డ్ బై సమ్వన్, దానివల్ల మీకు ఫీడ్బ్యాక్ వచ్చి మీరు ఆ ఇంపాక్ట్ ఏంటో తెలుసుకొని ప్రాజెక్ట్ రెజ్యూమేలో మెన్షన్ చేయడం అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, ఇట్స్ వెరీ నైస్. అలా కాకుండా మీరు ఒక ప్రాజెక్ట్ చేసి సెల్ఫ్ ప్రాజెక్ట్ లాగా దానికి ఈ ప్రాజెక్ట్ వల్ల యూజర్ రిటెన్షన్ ఇంక్రీస్డ్ బై దిస్ మచ్, నెంబర్ ఆఫ్ యూజర్స్ వెంట్ అప్ బై దిస్ మచ్, యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్డ్ బై దిస్ మచ్, లేటెన్సీ ఇంత తగ్గింది, అలా క్లెయిమ్స్ చేస్తే ఇట్ వోంట్ లుక్ రియల్. సో ఇట్ మై క్రియేట్ సమ్ నెగిటివ్ ఇంప్రెషన్ టు ద రిక్రూటర్. కాబట్టి అలాంటివి మెన్షన్ చేయకండి. అగైన్ యాజ్ ఐ సెడ్, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ మెన్షన్ ఇట్, ఇఫ్ నాట్ ప్లీజ్ డోంట్. ఎందుకంటే సెల్ఫ్ ప్రాజెక్ట్స్ అనేవి దే ఆర్ మెంట్ ఫర్ యువర్ లెర్నింగ్. అంటే మీరు ఆ టెక్నాలజీ అర్థం చేసుకోవడానికి, దాంతో ఫెమిలియర్ అవ్వడానికి అండ్ టు బిల్డ్ యాక్చువల్ రియల్ థింగ్స్ కోసం ఇది చేస్తామన్నమాట. సో మీరు ఆ సెల్ఫ్ ప్రాజెక్ట్స్ కూడా ఇంపాక్ట్ రాయాలి అని అలాంటి ఏం ఎక్స్పెక్టేషన్ లేదు. సో ఇట్స్ completely fine to not write such things. So yeah, that is all about the project section. And the next section is technical skills. So ee section lo meeku vachina anni technologies gaani languages gaani edaina mention cheyochu. So indulo nenu malli again konni subsections laga divide chesanu. First I mentioned the programming languages that I know. అందులో I have C++ and Python. దాని తర్వాత I have web development. సో వెబ్ డెవలప్మెంట్లో నాకు తెలిసిన ఫ్రేమ్వర్క్స్, నాకు తెలిసిన టెక్నాలజీస్ అవన్నీ 1 by 1 మెన్షన్ చేశాను అనమాట. దాని తర్వాత I have డేటాబేసెస్. అందులో I mentioned MySQL and MongoDB. సో మీరు కనుక అక్కడ చూస్తే MongoDB పక్కన బ్రాకెట్లో నేను ఫెమిలియర్ అని పెట్టాను. సేమ్ I did with Python also in the programming languages. ఇది ఎప్పుడు చేయాలి అంటే ఇఫ్ యూ థింక్ you are not fully confident about some technology, but still మీరు దాని మీద ఆల్రెడీ ఏదైనా ప్రాజెక్ట్లో కానీ కోర్స్లో కానీ వర్క్ చేశారు, మీకు దాని గురించి మంచి ఐడియా అయితే ఉంది, కాకపోతే ఇన్డెప్త్గా తెలుసా అంటే తెలీదు అన్న డౌట్లో ఉంటే యూ కెన్ డూ దిస్. సో ఇది ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే, లెట్స్ సే మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిపోయింది అండ్ ఒకవేళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని ఆ టెక్నాలజీ మీద ఏదైనా పర్టికులర్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, అండ్ ఆ క్వశ్చన్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ వెరీ డీప్ అయితే మీరు అప్పుడు ఆ ఇంటర్వ్యూకి చెప్పొచ్చు, సో నాకు ఈ టెక్నాలజీ మీద ఐడియా ఉంది బికాజ్ ఐ వర్క్డ్ విత్ దిస్ టెక్నాలజీ ఆన్ సో అండ్ సో ప్రాజెక్ట్ ఆర్ కోర్స్, బట్ ఐఎమ్ నాట్ ఫుల్లీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ అని చెప్పొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో సే దట్ ఈస్ వై ఐ మెన్షన్డ్ ఫెమిలియర్ ఇన్ ద రెజ్యూమే అని చెప్పొచ్చు. సో అలా మీకు కొంచెం బేసిక్ ఐడియా ఉన్న టెక్నాలజీస్ కూడా రెజ్యూమేలో పెట్టొచ్చు యూజింగ్ దిస్, రైట్. దాని తర్వాత ఐ హ్యావ్ సిఎస్ సబ్జెక్ట్స్. సో ఐఎమ్ ఎ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్. సో నాకైన కోర్సెస్లో ఐ పిక్ ద కోర్సెస్ విచ్ ఆర్ రిలవెంట్ ఫర్ మై రోల్ అండ్ అవి నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను అనమాట ఇక్కడ. దాని తర్వాత ఫైనలీ ఐ హ్యావ్ డీప్ లెర్నింగ్. సో నేను వన్ ఆఫ్ మై ప్రాజెక్ట్లో ఐ వర్క్డ్ ఆన్ దిస్, బట్ అగైన్ నేను ఇన్డెప్త్ వెళ్ళలేదు, నాకు గుడ్ ఐడియా అయితే ఉంది, అందుకోసమని ఫెమిలియర్ విత్ ఆల్ ద టెక్నాలజీస్ అని ఆ టెక్నాలజీస్ పేర్లు మెన్షన్ చేశాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టెక్నికల్ స్కిల్స్ సెక్షన్. దాని తర్వాత ఐ హ్యావ్ 2 more sections, పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ అచీవ్మెంట్స్ అని. ఇది అగైన్ యూ కెన్ రైట్ వాట్ ఎవర్ యూ వాంట్. సో అలా మై రెజ్యూమే ఎండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై రెజ్యూమే. కానీ ఫ్రెషర్స్కి జనరల్లీ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రెజ్యూమే లెఫ్ట్. సో దానికోసమని ఐఎమ్ షోయింగ్ యూ గైస్ అ శాంపుల్ రెజ్యూమే. ఇది నా జూనియర్ రెజ్యూమే. సో హీ ఆల్సో డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. అలాంటప్పుడు మీరు మీ రెజ్యూమేని ఎలా తయారు చేసుకోవచ్చు అని ఒక ఎగ్జాంపుల్ కోసం ఈ రెజ్యూమే చూపిస్తున్నాను. యూ కెన్ ఈవెన్ ఫాలో దిస్. సో ఇట్స్ బేసికలీ యాడింగ్ ఫ్యూ మోర్ సెక్షన్స్, లైక్ ఏదైనా స్పెసిఫిక్ కోర్సెస్ చేస్తే కాలేజ్లో రిలవెంట్ కోర్సెస్ ఏమైనా చేస్తే మీ జాబ్ రోల్కి ఆ కోర్సెస్ మెన్షన్ చేయడము, ఆర్ ఏదైనా మంచి సర్టిఫికేషన్స్ చేస్తే ఆ సర్టిఫికేషన్స్ మెన్షన్ చేసి వాటి లింక్ ఇవ్వడము. ఇవన్నీ కాకుండా ఒకవేళ మీకు మంచి కన్సిస్టెంట్గా డిఎస్ఏ ఇంకా కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేస్తూ ఏదైనా ప్రొఫైల్స్ ఉంటే ఆ ప్రొఫైల్స్ లింక్స్ కూడా కింద డిఎస్ఏ అని ఒక సెక్షన్ పెట్టి అవి కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఇలా
you can pick the sections which are relevant for you and petti ఆ సెక్షన్ లోపల ఇలా డీటెయిల్స్ ఫిల్ చేసి you can complete your resume. So yeah, that is all about today's video. I hope it helped you all a little bit. మీకు ఏమైనా ఇంకా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా నన్ను కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. అండ్ ఆల్సో నా కంటెంట్ ఫ్రీక్వెన్సీ కూడా పెంచుదాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. Bye.